కారు పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సార్కు దొంగపుత్రుడేమో కేటీఆర్ సార్ అయితే దత్తత పుత్రుడు కల్వకుంట్ల కిషన్ రావు సార్ అట. కేటీఆర్ సారు దొంగ కొడుకు లెక్క అనిపించి కిషన్ రావు సారు సాదుకున్న కొడుకు లెక్క ఎట్లా అనిపించే అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ సార్ని అడగాలి. అడుగుదాం పని. కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. ఇనరా మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇనరా ఇట్లా దొంగ పుత్రుడు కేటీఆర్ సారు దత్తత పుత్రుడు కిషన్ రావు సారు ఇద్దరు కలిసి కారు పార్టీ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ చేసిన కథ కార్ఖానా బాగోతాలు బైరూపులేశాలు ఇవి కూడా బయటకు రాకుండా చేస్తుండ్రని అనబట్టి ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరంటున్న కిషన్ రెడ్డి సారు కారు పార్టీ లీడర్లకు కావలి కాస్తుంటే మరి మీరేం చేస్తున్నారు సారు? మీ గురువు గారైన ఏపీ సీఎం చంద్రాలు సారుకు కూడా ఎట్టి షాకిరి కూడా చేస్తున్నారని కారు పార్టీ లీడర్లు కూడా మీరన్నట్టే అంటున్నారు. మరి ఆ మాటకి ఏమంటారు? ఏపీకి నీళ్లు పంపేదందుకే తెలంగాణను తెల్రు చేయ చూస్తున్నారని ఓదికు కారు పార్టీ లీడర్లు కాకులు మొత్తుకున్నట్టు మొత్తుకుంటుర్రు. అన్న మరమేమెంత ఉందో చెప్తారా? మొదలు మీరు దత్తత పుత్రులు దొంగ పుత్రులు ఎవలేం చేసిండ్రో అందరికీ ఎరికే. అట్లా దొంగలై తెలంగాణను దోసుకుంటారనే కావచ్చు సారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లా కారుకు కాలిచ్చి పబ్లిక్ శైల చేతులు కలిపినట్టురు. మార్పు అన్నారు. మరి మీరేం మార్పు చేసిండ్రు సారు? గత ప్రభుత్వంలో గవ్వే గోసలు, ఇప్పుడు అవే బాధలు. మరి ఏం మారిందంటే ఒక ప్రభుత్వం మారింది తప్పితే అంతకంటే ఏం మార్పు రాలేదు. మరి మిమ్మల్ని కూడా ఏం పుత్రులు అనాలో మీరే చెప్పాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.